క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక నామమున ప్రభు పేరిట మరి జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తలపెట్టిన క్రీస్తును కలిగి క్రిస్మస్, క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. క్రీస్తును కలిగిన క్రిస్మస్ మరి డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు దాదాపు 32 రోజులు ఉదయం కానీ సాయంకాలం కానీ మరి క్రీస్తు జనన గురించి ధ్యానించబోతున్నాం. మొదటి రోజు ఆ యొక్క కార్యక్రమంలో దేవుడు అద్భుతంగా అనేకులు ఫోన్ చేసి చక్కగా మీరు వివరించారు బ్రదర్ అని చెప్పారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము. రాజైన హేరోదు దినములందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియయు యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 22వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. నిన్నటి దినమున సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. మరి ఈరోజు ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏమంటాడు ఇక్కడ? కన్యక గర్భవతి కుమారునికను ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. చూడండి, క్రీస్తును కలిగిన క్రిస్మస్ అంటే ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. క్రీస్తును కలిగిన క్రిస్మస్ అంటే క్రీస్తు మన హృదయంలో మన అంతరంగంలో ఉండాలి. అదే ఇమ్మానుయేలు దేవుడు. అందుకే చూడండి, దేవుడు మనకు తోడై ఉంటే అంటే 25 జనవరి 1 నుండి మళ్ళా 26 జనవరి 1 వరకు నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన మనకు తోడై ఉండెను. అందుకే వాక్యం ఎంత బాగుంటుంది. ఆ గర్భము పరిశుద్ధాత్మ వలన అంటే కన్యక గర్భవతి అయి ఇది ప్రవచనం. అంటే యెషయా భక్తుడు ముందుగానే ఈ క్రీస్తును గురించిన ప్రవచనాన్ని ప్రవచించినట్లుగా చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడలారా, ఇక్కడ ఏమంటున్నాడు? ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని. యేసేపు మరి ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అంటే యేసు ప్రభు జననము పరిశుద్ధమైన జననం. యేసు ప్రభు జననము పాపము లేని జననం. పరిశుద్ధాత్మ ఒక కన్యకైన మరియను ఎన్నుకొని మరి దేవుడు ఈ లోక రక్షకుడు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈ లోకంకి రావాలి. ఆయనే యేసు ప్రభు. అందుకే అంటున్నాడు, క్రీస్తును కలిగిన క్రిస్మస్లో ఏమీ లేకుండా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, పవిత్రత ఉంటుంది. అందుకే అంటున్నాడు జననం, యేసు ప్రభు జననములో ఇక్కడ అంటున్నాడు 2వ అధ్యాయంలో ఏమంటాడు? హేరోదు మహారాజు యూదులకు బెత్లెహేములో యేసు పుట్టనని సంగతి ఆయన తెలుసుకొని తూర్పు దేశము జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఈ జ్ఞానులు ఎవరిని వెతుకుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన నక్షత్రమును పూజించడం వచ్చినది. అప్పుడు హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. అంటే రాజుకే తెలియదు యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాడు. తూర్పు దేశము జ్ఞానులు చెప్పగా ఆ రాజు అక్కడ ఉన్న రాజ్యమంతా
కలవరపడింది. అంటే ఆయన ఈ లోకపు రాజు కాదు, ఆయన పరలోకపు రాజు, ఆయన భూలోకంలో కూడా ఆయన మహారాజు. అందుకే అంటున్నాడు, ఈ క్రిస్మస్ సంబరాలు మనం జరుపుకుంటున్నాం. మంచిదే, జరుపుకో. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును ఘనపరచు. అందుకే అంటున్నాడు, ఆయన లోకరక్షకుడు. ఈ 3 వచనాల్లో ఈ అధ్యాయంలో నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా నీ కుటుంబంలో ఉన్నాడా? భాషాంతరం నా దేవుడు మనకు తోడని అర్థం. అంటే ఆయన తోడు లేకపోతే మనము లేవలేము, బ్రతకలేము, పని చేసుకోలేము. అందుకే అంటున్నాడు హేరోదు రాజు అంటున్నాడు, హేరోదు రాజ్యంలోనే ఒక కలవరాన్ని పుట్టించాడు యేసు ప్రభు. అందుకే రక్షకుడు కలిగిన క్రిస్మస్, ఇమ్మానుయేలు కలిగిన క్రిస్మస్. దేవుడు మన కుటుంబంలో ఉన్నాడా? దేవుడు మన భవిష్యత్తులో ఉన్నాడా? దేవుడు మన పిల్లల జీవితాల్లో ఉన్నాడా? దేవుడు మన సంఘాలలో ఉన్నాడా? ఆ ఇమ్మానుయేలు దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు సూటిగా నీతో మాట్లాడునుగాక. కన్యక గర్భవతి ఈ కుమారుని కనును. ఆ కుమారుడు ఎవరంటే తూర్పు దేశములో ఉదయించిన ఒక నక్షత్రం. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను పూజింపవచ్చుని. అంటే ఆయన మహనీయుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యులకు తండ్రి, ఆయన సమాధానకర్త, ఆయన రాజులకు రాజు. అందుకే అంటున్నాడు, యేసు ప్రభు నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. అంటే ఆ నక్షత్రము నీ కుటుంబంలో ఉదయించాలి, నీ హృదయంలో ఉదయించాలంటే పాపం అనే ఆ శాపాన్ని యేసు రక్తంలో నీవు నేను కడగబడిన అనుభవంలోనికి వస్తామా? ప్రియులారా, ఆలోచించండి. దావీదు పట్టణ ముందు రక్షకుడు నీ కొరకు జన్మించున్నాడని నువ్వు తెలిసిన వారికే చెప్తున్నావు, కానీ తెలియని నీ స్నేహితులకు, తెలియని అన్యజనులకు ఆయన అందరికీ ప్రభు అయినాడు. మనకొకరికే కాదు, ఈ భూప్రపంచమంతా సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మహిమాన్వితుడు, మహోన్నతుడు. ఆయన జననంలో ఎంత శక్తి ఉందో ఆయన మరణంలో అంతకంటే ఎక్కువ శక్తి ఉంది. ఆయన రిజరక్షన్లో ఇంకా శక్తి ఉంది. అందుకే ఈ దినాల్లో నేను ఎందుకో దేవుడు తలంపించాడు, 32 రోజులు నువ్వు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలిసినదే వాక్యానుసారం తప్ప మరేది కూడా మనం బోధించకూడదు. అందుకంటున్నాడు, ఆ రక్షకుడు, ఆ ఇమ్మానుయేలు అయిన దేవుడు మన కుటుంబాలకు తోడుగా ఉన్నాడా? ఆయన తోడుగా ఉంటే నీకు లేమి లేదు, నీకు కలిమి లేదు, నీకు భయము లేదు, నీకు వ్యాధి లేదు. అందుకంటున్నాడు, వ్యాధులలో, బాధలలో, కష్టాలలో ప్రతి క్షణము యేసు ప్రభుతో మనం అంటిపెట్టుకొని నడుస్తున్నామా? ఆలోచించు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లకులది దేవుని స్తుతించాలి. అందుకంటున్నాడు, ఇమ్మానుయేలు దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడా? ఈ 2వ రోజు, డిసెంబర్ 2వ రోజు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హేరోదు రాజ్యంలో కలవరాన్ని లేపాడు ఈ ఇమ్మానుయేలు దేవుడు. ప్రపంచానికి ఒక నక్షత్రం, ఒక లైట్, ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు లోకానికి వెలుగైనాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురని దేవుడు ముందుగానే ప్రవచించిన ప్రవచనము ఇక్కడ నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన గొప్ప ప్రొఫెసీ, పరిశుద్ధాత్మ చేత కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ కుమారుడు ఈ లోకాన్ని రక్షించే కుమారుడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించును. అయితే ఇమ్మానుయేలు దేవుడు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికంటే, సర్వ సృష్టికి పాప పరిహార్థం అంటే పాపానికి పరిహారం చెల్లించాలి అంటే రక్షకుడు మరణించాలి, రక్షకుడు జన్మించాలి. ఆయన యేసు ప్రభు. ఆ రక్షకుడు, ఆ ఇమ్మానుయేలు దేవుడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఉన్నాడా? ఉంటే దేవుని కనపరుస్తాం. ఒకవేళ నా హృదయంలో, నీ హృదయంలో ఇమ్మానుయేలు దేవుడు ఉంటే నిన్ను దేవుడే నడిపిస్తాడు. 25 కాదు, 26 కాదు, 27 కాదు, అనేక సంవత్సరాలు దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఈ 2వ రోజు క్రీస్తును కలిగిన క్రిస్మస్లో మనం వెళ్ళాలి. క్రీస్తు మన హృదయంలో
ఉదయించాలి, రక్షకుడు ఉదయించాలి. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండాలి. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, ఈ రెండో రోజు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మత్తయి సువార్తలో మరి హేరోదు రాజు జీవితంలో కలవరం, రక్షకుడు ఇమ్మానుయేలు కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు. ఇమ్మానుయేలు అంటే యెషయా గ్రంథంలో ప్రవచించినట్లుగా ప్రవచనము నెరవేరినట్లుగా నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఏ కుటుంబంలో ఇమ్మానుయేలు దేవుడు లేడో, ఏ దేశంలో లేడో, ఏ ప్రపంచంలో లేడో, ఎవరి హృదయాల్లో లేడో, ఆయన రక్షకుడు అని మేము ప్రకటించాలి. ఆయన సర్వ పాప పరిహార్థమై మరణించి తిరిగి లేచిన జీవము గల దేవుడని మేము ప్రకటించాలి. ఇమ్మానుయేలు దేవుడు మాకు తోడుగా ఉండునుగాక, మా బిడ్డలకు తోడుగా ఉండునుగాక, మా కుటుంబాలలో తోడుగా ఉండునుగాక, సంఘాలలో సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. రక్షకుడు ఉదయించెను ఆయన. ఆ నక్షత్రమును చూచి తూర్పు దేశము జ్ఞానులు ఆ చుక్కను చూచి రక్షకుడు జన్మించాడని హేరోదు మహారాజుతో చెప్పినప్పుడు ఆయన హృదయములో నేను రాజుగా ఉండగా మరొక రాజు ఎవరంటే నిజమైన రాజు, రిజరక్షన్ పవర్ కలిగిన రాజు, మరణాన్ని జయించి తిరిగి లేచిన రాజు ఇమ్మానుయేలు దేవుడు. ఈ రెండో రోజు అనేకులకు యూట్యూబ్ ఛానల్లో అనేక మంది దీవించబడుతురుగాక. యవన బిడ్డల కొరకు, వృద్ధుల కొరకు, పెద్దల కొరకు, చిన్న బిడ్డల కొరకు, అనేక ప్రాంతాల్లో చదువుతున్న యవన బిడ్డల కొరకు నాయన మీరు ఇమ్మానుయేలు ఈ జనవరి 1 నుండి తిరిగి మమ్మల్ని డిసెంబర్లోనికి ప్రవేశింపజేశావు నాయన. తరములు దినములు గద్దించుచుండగా నీ కార్యమును నూతనపరచుమని అయ్యా. ఈ రెండో రోజు వాక్యాన్ని అనేకులను షేర్ చేయటకు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ఈ 32 రోజుల క్రిస్మస్ వాక్యములు, క్రిస్మస్ ఆరాధన, క్రీస్తును కలిగి కుటుంబాలు జీవించాలని, క్రీస్తును కలిగి మా ఆరాధన పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి. యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తూర్పు జ్ఞానులు కొందరు పూర్వదిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మహిమకు వరిని మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి. తూర్పు జ్ఞానులు కొందరు పూర్వదిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ కుమారుని మ్రొక్కిరి అర్పణములిచ్చిరి. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, వట్టి అయ్యే పరమగురుడు ప్రాయచిత్తుడు యేసుండు. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, వట్టి అయ్యే పరమగురుడు ప్రాయచిత్తుడు యేసుండు. ప్రియులారా, ఈ రెండో రోజు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తలపట్టిన క్రిస్మస్ సంబరాలు, క్రీస్తును కలిగిన సంబరాలు, క్రీస్తును మాలో లేని సంబరాలు. లేని సంబరాల్లో ఏ విధంగా ఉంటుంది జీవితం, కలిగిన క్రీస్తును కలిగిన వాళ్ళు ఏ విధంగా సంతోషం ఉంటుంది అనేది ఇంకా పలుముందు వాక్యాలతో ఈ 30 రోజులు వివరించబోతున్నాం. దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా మా కొరకు, మా కుటుంబం కొరకు, మా వ్యక్తిగత పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. యేసు ప్రభు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, ఆయన సర్వలోకాన్ని దీవించునుగాక. ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మా ఫోన్ నంబర్ 7659091876. కర్నూల్ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.